ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 సందర్భంగా మూడవ రోజు సోమవారం కూడా నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం జనసంద్రంగా మారింది. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం పర్యావరణ సమతుల్యాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా కాపాడదామని, నేలపట్టు పక్షులు అభయారణ్యాన్ని అందరూ సందర్శించి ప్రకృతిని ఆస్వాదించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ఈ సందర్భంగా పేర్కొన్నారు. సోమవారం తడ మండలం పరిధిలోని నేలపట్టు పక్షుల అభయారణ్యాన్ని కలెక్టర్ సందర్శించి పలువురు విద్యార్థులు పర్యాటకులతో మాట్లాడి ఏర్పాట్ల వివరాలను, వారి అనుభూతిని అడిగి తెలుసుకున్నారు. పలువురు ఏర్పాట్లపై వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పులికాట్ సరస్సు నందు పెలికాన్ పక్షులు చేపలను ఆహారంగా తీసుకొని వాటి సంతతిని పెంపొందించుకొని తిరిగి వాటి సొంత ప్రాంతానికి వెళ్తాయి అంటూ తెలిపారు. ఈ పులికాట పర్యావరణం ఒక విలక్షణమైనటువంటి ఎకలాజికల్ సిస్టమ్ కలిగి ఉంటుందని తెలిపారు. ఈ సరస్సు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, ప్లాస్టిక్ వాడకాన్ని పరిసర ప్రాంతాల్లో వినియోగించరాదని కోరారు. పర్యాటకుల సందర్శనార్థం వారికి గైడ్లను ఏర్పాట్లు చేయడంతో పాటు తగినంత భద్రతా ఏర్పాట్లు, మౌలిక వస్తువులను ఏర్పాట్లు కల్పించడం జరిగిందని తెలుపుతూ, ఈ పక్షుల పండుగ మూడవ రోజున కూడా ఇంత అశేష జనసందోహం వచ్చి ప్రకృతిని ఆస్వాదించడం ఎంతో మంచి అనుభూతిని వారికి కల్పిస్తుందని తెలిపారు.